మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో నుండి చదవబడినటువంటి లేఖన భాగాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. నేను క్రీస్తును అనగా సిలువ వేయబడే యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగుదనని నిశ్చయించుకుంటుని. అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నేను ప్రకటించేది మాత్రం సిలువ వేయబడినటువంటి క్రీస్తునే. నిజంగా మన కొరకు పాపముల నిమిత్తము బలియాగమైనటువంటి క్రీస్తునే నేను మిమ్మల్ని మీకు ప్రకటిస్తున్నాను. మరి ఎవరిని గురించి, వేరే వ్యక్తుల గురించి నేను మీకు ప్రకటన చేయట్లేదు. ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తునే ప్రకటిస్తున్నాను అంటే, సిలువ వేయబడని క్రీస్తులు, అలాగే నిజంగా సిలువకి ఎక్కని క్రీస్తులు కూడా ఉన్నారా? ప్రాముఖ్యంగా అపోస్తలుడైన పౌలు వారి మధ్యలో నిలబడి నేను క్రీస్తుని అనగా సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను అంటే, సిలువ వేయబడని వారు, ప్రాణము పెట్టనిటువంటి వారు, నిజమైనటువంటి దేవుళ్ళు కాని వారు కూడా ఉన్నారా అంటే ఎస్, ఉన్నారు. సిలువ వేయబడినటువంటి క్రీస్తు నిజంగా ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం ఇచ్చారు అనేది ఎంత నిజమో, సిలువ వేయబడిన క్రీస్తులు, సిలువ వేయబడినటువంటి దేవులు దేవతలు కూడా ఉన్నారనేది అంతే స్పష్టం, అంతే నిజం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, యేసయ్య ఈ విషయాన్ని చెప్పారా లేదని. ఆయన పరిచర్య చేసేటువంటి దినాలలో ఆయన కొంతమంది నాకులాగే క్రీస్తులు వస్తారు కొంతమంది, అయితే మీరు వారి మాటలు మాత్రం ఏనాటికి కూడా వినొద్దు అని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. జ్ఞానము కలిగినటువంటి దేవుడు ముందుగానే నేనే క్రీస్తుని అనుకుని చెప్పబడేవారు అనుకుని వస్తారు, కానీ మీరు వారి మాటలు వినవద్దు. ప్రాముఖ్యంగా చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. అదిగో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుస్తారు, మరియు మీరు యుద్ధములను గూర్చి చాలు దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా యేసయ్య ఆయన రాకడ గురించి శిష్యులు అడిగినప్పుడు ప్రాముఖ్యంగా చెప్పిన మాట మొదటిది, అంచె దినాల్లో, చివరి దినాలలో నా పేరట నేనే క్రీస్తునని అనేకులు అబద్ధ ప్రవర్తనలు వస్తారు, అయితే మీరు వారి మాటలు నమ్మవద్దు. ఏమండి, 40 దినాల ప్రార్థన, సిలువ ధ్యానాలు మంచిగానే చేస్తున్నాం, కానీ ప్రాముఖ్యంగా కొంతమంది ఈ 40 దినాలలో ఉపవాసం ఉండి 40 దినాలు అయిపోయిన తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది, యేసయ్యను శ్రమల పాలు చేసినటువంటి రోజు గుర్తు చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ఉంటాం. అయితే ప్రాముఖ్యంగా కొంతమంది అనుకుంటారు ఏమని, ఈ సంవత్సరం నేను సిలువ మోయాలి. ఏమనుకుంటారంట, ఈ సంవత్సరం నేను సిలువ మోయాలి. కొన్ని సంఘాలలో ఉన్నాయండి క్రమాలు. కాబట్టి నేను ఈ సంవత్సరం సిలువ మోయాలని, ఇక తాగుబోతాడు ఆ సంవత్సరం అంతా తాగినా ఈ 40 దినాలు మాత్రం సీసా ముట్టడు, సిగరెట్ ముట్టడు, ఇంకా ఏ విధమైనటువంటి పాపపు క్రియల్లోని చేయి పెట్టడు. ఆ తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత నిష్ఠగా మాల వేసుకున్న తర్వాత సిలువను మోస్తారు. అంటే యేసయ్య ఎలాగైతే శ్రమ పడ్డారో, ఆయన ఎలాగైతే ఆయన హింసించబడ్డ ఒక మాదిరికరంగా మేము కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి చూపించాలి అని మోస్తున్నాం. వాస్తవమే, కానీ మోసేది ఏ సిలువ అంటే డమ్మీ సిలువ.
ఉన్న ఏ వ్యక్తి అంటే ఆ వ్యక్తి కూడా అంతే. ఏమంటే 40 రోజులు అయిపోతే సిలువ మోసిన అయిపోయింది. ఇలాగ ఒకరోజు ఒక ఊరిలో వెనకమాలేమి ఇద్దరు కొరడాలు పట్టుకుని యాక్టింగ్ కొడుతున్నట్టు, ఒకతనేమి సిలువ మోస్తున్నాడు, ఆయన కూడా యాక్టింగే. ఆ రోడ్డుకి ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకు కొలుసుకుంటూ నడుస్తున్నాడు. అంటే దేవుడు ఎలాగైతే శ్రమ పడ్డాడో ఆ విషయాన్ని చూయించాలి అన్నట్టు. సరే, జరిగిన విషయం ఏంటంటే, ఎంతగా ఆ సిలువ ఎంత బరువు ఉందంటే అంత కూడా కాగితాలతో చేసిన సిలువే. దేంతో చేసింది? కాగితాలతో చేసింది. ఏమండి, సాయంత్రానికి అట్లా సిలువ వేసినట్టుగా యాక్ట్ చేసాడు. కాసేపు ఒక పావు గంట ఉన్నాడు, ఒక 10 నిమిషాలు ఉన్నాడు, ఆ తర్వాత దిగేసి వెంటనే ఇక అయ్యగారు ప్రార్థన చేయటం ఆలస్యం. ఇక ఏమాత్రం తొందరగా బండి తీండ్రు అని ఇక బండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడరా నాయన అంటే మరలా బారు షాప్లో తిరుగుతున్నాడు. ఎక్కడ నాన్న? మరలా ఎక్కడ ఉంటాడు? బారు షాప్లో. 40 దినాలేమో నిష్టగా ఉండి సిలువ కూడా మోసి అయిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్తాడు? మరలా యథావిధి తథాస్థితి అన్న స్థితికి. యేసు ప్రభు వారు అప్పుడే చెప్పారు, నా పేరట నేనే క్రీస్తునని. పలువురు వస్తారు, అనేకులు వస్తారు. ఒక ఆయన ఇదే సిలువ ధ్యానాలలో గడ్డం పెంచాడు. యేసయ్యలాగా నేనే అంత్య దినాల్లో వచ్చే యోహాను అన్నాడు. గడ్డం పెంచాడు. ఆ తర్వాత 40 దినాలు సిలువ ధ్యానపు ప్రార్థనలు అని నిజంగా యేసయ్యలాగే అంత గెటప్, డ్రస్సు అంత వేశాడు. ఈయన పేరు ఏం పేరు అంటే క్రీస్తురాజు. ఏం పేరండి? క్రీస్తురాజు అని పేరు కూడా మార్చాడు. ఇంతకుముందు సుబ్బారావు అయితే ఇప్పుడు దాన్ని ఏం మార్చాడంటే క్రీస్తురాజు అని మార్చేసుకున్నాడు. ఏ 40 దినాలు అలాగే ప్రార్థనలో ఉన్న తర్వాత నిజంగానే సిలువ వేసుకున్నట్టుగానే మేకులు కూడా కొట్టించుకున్నాడు. ఏం చేశాడండి? మేకులు కూడా ముందుగానే డాక్టర్లను పిలిపించుకుని ఎక్కడ ఏ స్పాట్లో మేకు కొట్టించుకుంటే ఆ నరాలు కట్ అవ్వకుండా ఉంటాయి, మంచిగా ఏ స్పాటో చూసి డాక్టర్లు పలానా దగ్గర అని వాళ్ళు స్కాన్ చేసి ఇక్కడే కొట్టాలంటే అక్కడ చొక్కలు పెట్టించుకుని అక్కడే మేకులు కొట్టించుకున్నాడు. ఏమంటే ఈ రోజుకి కూడా సజీవుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నేనే క్రీస్తు అన్నాడు. క్రీస్తు రాజు పోయి క్రీస్తు అయిపోయింది. ఇక అసలు క్రీస్తు నేనే అన్నాడు. ఇక ఈయన జరిగించేటువంటి కార్యకలాపాలు కొన్ని రోజులు జనాలు పిచ్చి జనం కాబట్టి నమ్మారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈయనలో ఉన్న భాగవతం బయటపడింది. ఈ భాగవతం బయటపడిన తర్వాత, ఎందుకంటే మనిషి అయితే దేవుని రూపం వేసుకున్నాడు కానీ అతను లక్షణాలు మాత్రం ఆ దేవుని పోలిన లక్షణాలు కనబడట్లేదు. ఇక కొన్ని రోజుల తర్వాత ఇతను భాగవతం బయటపడి ఏంటి ఆ మాటలు మాట్లాడే మాట తీరు, విధానం అంతా కూడా ఎవరిని ఎంతవరకు నటించగలం? కొంతవరకే కదా. అసలు జీవితానికి ఎప్పటికైనా రావాల్సింది. ఎంతవరకు నటించిన అసలు జీవితం అనేది ఎప్పటికప్పుడు చూపిస్తారు. ఇక అసలు జీవితం తెలిసిన తర్వాత గడ్డం తీస్తాడు. ఇక జనాలు ఎక్కడ కనపడినా తనటం ప్రారంభించారు. ఇక పరువు అంతా పోయిందని గడ్డం తీస్తాడు. ఇక మొత్తం మరలా షర్టు ప్యాంటు మార్చాడు. ఇక వేసుకుంటున్నాడు, మామూలుగానే బట్టలు వేసుకోవడం ప్రారంభించాడు. ఇక మరలా ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే మరలా నేను సుబ్బారావు అయిపోయాను అన్నాడు. ఈరోజు ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు అందుకని అంటున్నాడు, నేను నిజముగా సిలువ వేయబడినటువంటి క్రీస్తునే నేను మీకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనంలో కూడా యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవర్తనలను వచ్చి సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సహితము మోసపరచుటకై
మీకు ఒక సూచక క్రియలను, అద్భుత క్రియలను కూడా కనపరుస్తారు. చూడండి, యేసయ్య అంటున్నాడు, ఇంకా అంచె దినాలలో, చివరి దినాలలో జరిగే పరిస్థితులు ఏంటంటే, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఏమంటే ఈరోజు సేవకులు కూడా చాలామంది ఆలోచించండి, వాక్యం చెప్పే బోధకులు కూడా, మేము చెప్పేది నిజమైన బోధ, మేము ప్రకటించేది నిజమైన విషయం, మేము చెప్పేది నిజమైన బోధ, మా దగ్గరే నిజమైన వాక్యం ఉంది, మేమే నిజమైన క్రీస్తును ప్రకటిస్తున్నాం అని చెబుతారు. నిజమైన ఫ్యాక్ట్ ఆలోచిస్తే, ఏమండి, ఏ సేవకుడు మాట్లాడినా, ఏ క్రైస్తవుడు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడాలన్నా మాట్లాడాల్సింది మాత్రం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంచే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ గ్రంథాన్ని మించి ఎవరు కూడా పక్కకు పోరు. ఇదే సత్యవాక్కు, దీన్నే ప్రకటిస్తున్న మరలా వాళ్ళకి నేను చెప్పేది నిజమైన వాక్కు. సేవకులు కానీ, ఇంకా సంఘ పెద్దలు కానీ, సంఘస్థులు కానీ ఎవరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడేది దేనిలో నుంచి? ఈ గ్రంథము మాటలే మాట్లాడతారు. ఇంకా చాలామంది చెప్పేది ఏంటంటే, దేవుడు మా దగ్గరే ఉన్నాడు, మా సంఘంలోనే ఉన్నాడు, మా దగ్గరే ఉన్నాడు, మా సంఘంలోనే ఉన్నారు. యేసయ్య లేని చోటు ఏదైనా ఉందా? గట్టి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకే చక్కని పాట, నీవు లేని చోటేది యేసయ్య, నీవు చూడని స్థలం ఏదైనా ఉందా యేసయ్య? ఏమండి, ఆయన లేని చోటేది, ఆయన చూడని చోటేది. ఈరోజు చాలామంది మనుషులు భ్రమ పట్టడానికి, యేసయ్య మా దగ్గర ఉన్నాడు, క్రీస్తు మా దగ్గర ఉన్నాడు, అంచె దినాలలో ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఏమండి, ఈ మధ్య కాలంలో కొంతమంది వచ్చారు, ఒక సమస్యతో వచ్చారండి. సరే, సమస్యతో వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈలోపు ఎవరో వచ్చి చెప్పారంట, మీకున్న సమస్య ఇట్టే పోవాలి అంటే ఎక్కడ కాదు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ చెబుతారు. ఏం చెబుతారు? అసలు దీనికి ముఖ్య కారణం ఏంటో వాళ్ళు చెబుతారు. కాబట్టి అక్కడికి వెళ్ళండి, మీకు కార్యం జరిగిద్ది అన్నారంట. అసలు కారణం ఏంటి అంటే, వీళ్ళు ఒక కొత్తగా ఇల్లు కట్టుకున్నారండి. వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎవ్వరికి బాగోట్లేదు, ఒంట్లో ఎవ్వరికి కూడా ఆరోగ్యం ఉండట్లేదు, బిడ్డలకు ఆరోగ్యం ఉండట్లేదు, ఇంకా పెద్దవారికి ఆరోగ్యం ఉండట్లేదు, ఇంకా పెద్ద వయసు కలిగినటువంటి వారికి ఎవరికి కూడా ఆరోగ్యం ఉండట్లేదు. పైపెచ్చు అందరూ రక్షణ పొందుకుని ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళు. సరే, ఈ లోపు ఒకళ్ళు అన్నారంట, మీకు ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి మీకు కలిసి రావట్లేదు అమ్మాయి, అసలు అన్నీ కూడా జబ్బులు ఎక్కువైపోయినాయి. అసలు విషయం మనకు తెలియాలి అంటే, పలానా ఊరు వెళ్తే అక్కడ ఒక ఆయన ఉంటాడు. ఆయన మనం ముఖం కూడా చూపి అవసరంలా, ఆయన అంటే అటువైపు ఉంటాడట, వీళ్ళు ఇటువైపు ఉండి ఆ తలుపు కింద కింద సందులాగా ఉంటే కాళ్ళు మాటుకు మాత్రం అక్కడ పెట్టాలంట. ఏం పెట్టాలండి? కాళ్ళు మాత్రమే ఎక్కడ పెట్టాలి? ఆ తలుపు సందులో పెట్టాలి. ఆయనకి కాళ్ళు మాత్రం కనిపించేటట్టు, కాళ్ళు వేలు కనిపించేటట్టు. ఇక ఆ కాళ్ళు పెట్టేటప్పుడు కింద చెప్పులు ఉండకూడదు, ఇంకా కాళ్ళకు మెట్లు కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఓన్లీ అవి ఏమున్నా మొత్తం అన్నీ తీపిచ్చేస్తారు. తీపిచ్చేసి ఓన్లీ కాళ్ళు వరకు అట్లా లోపల పెడతారంట. పెట్టిన తర్వాత ఈయన వ్యక్తి అంటే కాళ్ళు చూసి చెబుతాడంట. ఏం చెబుతాడు? కాళ్ళను చూసి ఏ దోషం ఉందో చెబుతాడు. ఇప్పుడు
ఏమండి, ఆయన క్రైస్తవుడే చెప్పే ఆయన. ఎల్లినోళ్ళు క్రైస్తవులే, ఇలాగ చెప్పినోళ్ళు క్రైస్తవులే. వాళ్ళు ఆయన దేవుని సేవకుడు అని చెప్పుకునే వ్యక్తే. వీళ్ళు పోయినోళ్ళు రక్షణ పొందుకుని దేవుణ్ణి వెంబడించే వ్యక్తులే. వీళ్ళకి సలహా ఇచ్చింది కూడా దేవుణ్ణి వెంబడించే వ్యక్తులే. సరే, ఇంతకి కాళ్ళు చూపిస్తా అని ఏం చెప్పాడు అంటే, అమ్మ మీ ఇంట్లో ఒక భయంకరమైనటువంటి శోధనలో ఉన్నారు, భయంకరమైనటువంటి దెయ్యాలు కొన్ని కనిపిస్తున్నాయి, అవి పోవాలంటే నేను రాత్రి వచ్చి ప్రార్థన చేస్తా అని చెప్పాడంట. అబ్బా ఇంకేముంది, అయ్యగారు వచ్చి వెంటనే బంధించేస్తా అన్నాడు రాత్రి అన్న. సరే, ఆ అయ్యగారిని తీసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ముందుగానే చెప్పాడంటే, అయ్యగారు నేను ప్రార్థన చేయాలంటే 2 లీటర్లు థమ్సప్ బాటిలు, 30 గారెలు, అవి కూడా నేతి గారెలు ఉండాలి, పిండితే నెయ్యి గారాల లీటరు, ఓన్లీ నేతి గారెలు, 2 లీటర్లు థమ్సప్ బాటిల్. నేను నిజం చెప్తున్నానండి, నిజంగా ఇది జరిగింది కొండూరులో. గారెలు అన్నీ ఉండాలి అని చెప్పాడు. అట్లాగే ఇంటి వాళ్ళు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ముందు దరిద్రం పోవటం కావాలని చెప్తే సరే అని చెప్పి మొత్తం ఆ రీతిగా తయారు చేశారు. మొత్తం శుభ్రంగా తిని, అయ్యగారు ముందే చెప్పాడంట, ముందు అవన్నీ అక్కడ పెట్టి వెళ్ళిపోండి, తలుపేసేసేయండి, నేను తిని అప్పుడు వస్తాను బయటికి, ప్రిపేర్ అయ్యి వస్తాను. సరే, ఈయన ఇక 30 గారెలు ఫుల్గా తిని 2 లీటర్ల థమ్సప్ బాటిల్ ఫుల్గా తాగి ఇక గొరగ పెట్టడం ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడండి, గొరక పెట్టాడు కాసేపు. ఇక అయి తర్వాత 1 గంట 2 గంటల తర్వాత బయటకు వచ్చి వచ్చేటప్పుడు బ్యాగులో వేసుకొచ్చాడు ఇంతలా తాడు ఒకటి. ఇక ప్రార్థన ప్రారంభించాడు. ఈ ప్రార్థన ప్రారంభించేసరికి ఒక దెయ్యం ఆ కుటుంబంలో బయటపడినే పడింది. ఇక ఈయనకు తత్తరు పుట్టి, ఇక ఈయనకు చాలు చేతులు ఆడక ఆ తాడును పట్టుకుని ఆమెను బాధం ప్రారంభించాడు. పో సైతాన పో అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆ తాడును పట్టుకుని ఆమెను బాధం ప్రారంభించాడు. కుక్కను మాదిరిని బాతున్నాడు ఆమెని. సరే, అలా అయిపోయింది. సరే, మొత్తం బంధించాను, ఇక ఏమి ఉండదు, మొత్తం అయిపోయింది, ఇక మీకు అంతా శుభమే, చూసుకోండి, ఇక దేవుడు మిమ్మల్ని దీవించేస్తున్నాడు అన్నారు. మరలా 1 నెల అయిన తర్వాత మరలా అంతకన్నా ఎక్కువ శోధన ఎక్కువ అయిపోయింది ఇంట్లో. ఈసారి మరలా వెళ్ళారు. ఏంటి అయ్యగారు బంధించామన్నారు, ఏదో చేసామన్నారు, కానీ ఏమీ కాలేదు, అంత మామూలుగానే ఉంది. అప్పుడు మరలా ఆయన చెప్పాడు, ఏదేమైనా బాగా అటు పవర్ ఎక్కువైపోయిందయ్యా. దీనికి కారణం ఏంటంటే, ఇల్లు కొత్తది కొనుక్కున్నావు కానీ ఆ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పాత సామాన్లే ఉంచుకున్నావు, అందుకే నీకు ఇంకా దరిద్రం పోవట్లేదు. కాబట్టి పాత సామాను అన్నీ అమ్మేసి కొత్త సామాను తెచ్చుకో, అప్పుడు నీకు ఆశీర్వాదం పెరిగింది అన్నాడు. పాప ఈయన అలాగే ఉన్న సామాను అన్నీ కూడా అమ్మేసి, డబ్బులు లేకపోయినా ఈఎంఐలు పెట్టుకొని అన్ని సామాను అన్నీ కూడా కొత్తవి కొనుక్కుని ఇంట్లో పెట్టుకున్నారు. కొత్త సామానం తెచ్చుకున్నా కానీ వీళ్ళ పరిస్థితి మారట్లేదు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత బుద్ధి తెచ్చుకుని, ఎవరెవరినో నమ్మి మనం ఆశ్రయించి మనం ఎందుకు ఈ రీతిగా చేస్తున్నాం? మన మధ్యలో సేవకులు ఉన్నారు, దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తులు, కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అసలు సమస్య ఏంటో చెబుదామని. కొంతమంది చెబితే, ఎందుకురా నాయన అయ్యగారి దగ్గరికి వెళ్ళండి అంటే, సరే పని పెట్టుకుని వచ్చారు. సరే, సేవకుల దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్పి, అయ్యా మీరు మనందరము దేవుని వెంబడిస్తున్నాం, దేవుని నమ్మిన వ్యక్తులం,
ఏ సమస్య ఉన్నా దేవుడు స్వయాన మనతో మాట్లాడాలి. ఎవరో మాట్లాడింది మనం వింటాం కాదు. దేవుడు ఎవరితో మాట్లాడాలి? మనతో మాట్లాడాలి. అలాంటి అనుభవంలోనికి రావాలి. సమస్య ఉంటే దేవుడే మనకు చెబుతాడు. మనం చేయాల్సింది ఎక్కడెక్కడికో పరిగెట్టడం కాదు. సమస్య ఎక్కడుందో అక్కడ నిజంగా మోకాళ్ళు పూని ప్రార్థన చేయటం, దేవుని ఆహ్వానించటం. దేవునికి స్తోత్రం. ఏమంటే మీరు ఎప్పుడైనా బాగా అలిసిపోయి బాగా నీరసంగా ఉండి ఏదైనా మీ జీవితం అంతా గలిబిలి గందరగోళంగా ఉందనుకోండి, బాగా కొంతమంది కుటుంబాల్లో గొడవలు సమస్యలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి, అల్లర్లు మామూలుగా ఉండవు. ఒకవేళ మీ మైండ్ అలాగా తికమక అయిపోతే మీరు చేయాల్సిన పని ఒకటే, ఎక్కడైనా ఒక ప్రశాంతంగా ఉండేటువంటి చోటును చూసుకుని కుర్చీలో కూర్చుంటావో, మంచం మీద పడుకుంటావో, లేదంటే ఇంకెక్కడైనా కూర్చుంటావో తెలియదు, కానీ అక్కడ కూర్చుని దేవుని స్తుతించడం ప్రారంభించి, యేసయ్యా నువ్వు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రం, మీరు నాతో ఉన్నందుకు మీ స్తోత్రాలు, ఇదిగో మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీ స్తోత్రం. నీ గొడవల గురించి కాదు, ముందు దేవుడు నీకు చేసిన మేలులు బట్టి స్తుతించడం ప్రారంభించు. నువ్వు ఎప్పుడైతే ఆరాధన చేస్తావో, స్తుతిస్తావో, యేసయ్య అలాగా ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక మెల్లిగా యేసయ్య ఎప్పుడైతే వచ్చాడో నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏమండి వెలుగు ఎప్పుడైతే వచ్చిందో చీకటి ఏమవుతుంది? చీకటి ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ లైట్ అయిపోయింది, అసలు ఏమి లేదు, చీకటిగా ఉంటుంది. కరెంటు పోయినప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందే కరెంటు పోయింది, కరెంటు పోతే తెలిసింది, పాట ఏం పాడాలో తెలియదు. ఏమండి ఎత్తుక్కోవడం అయిపోయింది మా మొత్తానికి. రత్నం అంకుల్ గబగబా ఆయన దగ్గర మంచి అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి తీసి గబగబా పాడేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? వెలుగు ఉంది. ఆయన దగ్గర ఏముంది? ఆ ఫోన్ ఉంది కాబట్టి వెంటనే అందులో వెలుగు కనిపిస్తుంది కాబట్టి తీసి పాడాడు. చీకట్లో ఉన్నవాళ్ళు తరువుకోవటమేగా మా పరిస్థితి. అలాగనే ఎప్పుడైతే వెలుగు వస్తుందో చీకటి ఏమవుతుంది? పారిపోతుంది. మన కుటుంబంలో కూడా యేసయ్య ఎప్పుడైతే వస్తాడో ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తులు కూడా ఏమవుతాయి? పారిపోతాయి. అందుకే నిజమైన క్రీస్తును మనం వెంబడించాలి. నిజమైన క్రీస్తును మనం ఆయన వెంట నడవాలి. ఎవరో ఏదో చెబుతారు, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, వాళ్ళు చెబుతారంట, వీళ్ళు చెబుతారంట, వాళ్ళు చెబుతారంట. ఇంకా అలాంటి స్థితిలో ఉన్నావంటే నువ్వు నిజమైన దేవుని వెంబడించట్లేదు, నువ్వు నిజమైన వ్యక్తివో కాదో డౌట్. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే కూర్చో, యేసయ్య నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసయ్య నీతో మాట్లాడతాడు. నీ సమస్య ఏంటో మాట్లాడతాడు. అసలు నువ్వు పోగొట్టుకునేది ఎక్కడుందో దేవుడు నీతో మాట్లాడతాడు. వాళ్ళు చెప్పేది ఏముంది? ఇలాగ ఒక కుటుంబం వెళ్ళారు, అక్కడ ఒకటి చెబుతాడేంటి, ఆయనకి 600 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాడంట, సమస్య ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు, ఎప్పుడు గొడవలు అవుతుంది. ఆయనకు 600 ఇస్తే చెబుతాడన్నాడంట. సరే 600 ఇచ్చారు ఫీజు అయ్యగారికి. ఇచ్చిన తర్వాత అలాగుండి, అయ్యా నీ సమస్య పోవాలి అంటే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అన్నాడంట. ఏమైనా వదిలిపెట్టి ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఈ దరిద్రం పోద్ది, నీకు ఏమైనా వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకో. ఆయన అన్నాడంట, ఈ మొక్క చెప్పుకోవటానికి ఇంత ప్రయాసపడి వచ్చి నీకు 600 ఇచ్చింది, అసలు సమస్య పోకూడదు అని వస్తే నువ్వేదో ప్రార్థన చేసి ఏదైనా విషయాలు చెబుతావంటే అసలుకి ఎసరు పెట్టేవట్టు ఉండవు, నీకు 100 అయ్యగారు వచ్చారు. ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెప్పారు, మీ భార్యాభర్తల్లో అసలు మీకు గొడవలు కలగటానికి కారణం ఏమిటి అంటే మీరిద్దరు కుటుంబం పచ్చగా ఉండకూడదని వేరే వాళ్ళు ఈ రీతిగా కొన్ని కార్యక్రమాలు చేయించారు, చెల్లంగితనం చేయించారు. పలానా దగ్గర మీ ఇంట్లో పలానా మూల మీద ఉందో చూడండి, దాని తోవి పక్కన భార్య అంటే, అలాగే దేవుడు దర్శనం ఇస్తే ప్రార్థన చేస్తే దేవుడు చెబితే
ఆ రీతిగా ఇద్దరు కూర్చుని ప్రార్థన చేస్తే ఆ రీతిగానే వారు తోమితే దేవుడు అది కూడా చెప్పాడంట, కరెక్ట్గా మీ ఇంటి ముందు 6 జానలకు కాళ్ళు లెక్కేసుకుంటా 6 జానలకు ఎదరకెళ్ళండి. అలాగే ఎదరకెళ్ళి అక్కడ తోవితే కొండ దొరికింది. దాన్ని తీసుకుని వెళ్ళి పడేసి వచ్చిన తర్వాత కుటుంబం చక్కగా చక్కబడింది. ఇప్పుడు వారు మంచిగా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పాలండి? యేసయ్య మాట్లాడాలి. అదే చెబుతాడు, అంచె దినాల్లో క్రీస్తు అక్కడున్నాడు, ఎక్కడున్నాడు. చివరికి ఏర్పరిచిన వారి సహితం మోసగించడానికి వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ మనం నిజ దేవుడిని నమ్ముకుని, మనం నమ్ముకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని ఒకటి ఎప్పుడు ఎక్కడున్నా సరే దేవుడు మనతో మాట్లాడతాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే, ఎక్కడెక్కడికో పరిగెట్టడం కాదు, నిజంగా మన శిరస్సును ఉంచి దేవుని సన్నిధిలో మోకాలు ఉని ప్రార్థించితే దేవుడు మనతో ఆయన స్వయంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు సంఘానికి చక్కగా వివరించాడు. నేను మాత్రము సిలువ వేయబడినటువంటి నిజ దేవుడినే నేను మీకు బోధిస్తున్నాను తప్ప ఏ విధమైన బోటకపు మాటలు మీకు చెప్పలేదు, ఏ విధమైన బోటకాలు మీ మధ్య చేయలేదు. నిజమైన క్రీస్తునే నేను మీకు పరిచయం చేస్తున్నా. ఇప్పుడు మనము కూడా ఆ క్రీస్తుని మన హృదయాల్లో పెట్టుకుని నడిస్తే, ఆ క్రీస్తు మాటల ప్రకారంగా నిజంగా మనం ప్రార్థించగలిగి మన విశ్వాసం దేవుని మీద పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకల్లో ఆయన దీవించునుగాక.